కాలం ఇట్లా కాకుండా అయిపోయే. ఇన్ని రోజులు ఊళ్ళనే తిరగబడితివి, మరి రేపు ఏం చేసుకొని బతుకుతావురా అని పెద్దలు ఎవరన్నా పిల్లలను తిడితే, ఏహే నువ్వేంది నాకు చెప్పేది, అంత బల్మీకైతే అడుక్క తిని బతుకుతా అని అంటాడు పోరడు. వానికి అది ఒక్కటనుంది కాబట్టి అది చెప్తాడు. మరి సీమాంధ్రలో తెలంగాణ మీద ఈ ముచ్చట చెప్పే ఛాన్స్ కూడా లేకుండా పోయింది. ఎట్లనో ఎరకరా. ఎక్కడేం లేనోనికి అక్కమ్మగడే దిక్కు అంటారు కానీ ఇప్పుడు సీమాంధ్ర లీడర్లకు ఈ ఆప్షన్ కూడా లేకుండా పోయింది. తెలంగాణ ఆపేతందుకు సీమె కాడికి వెళ్ళి శివుని దాకా ఎన్ని గుడులు అడ్డం వస్తే అన్ని గుడులకు మొక్కిండ్రు. కొబ్బరికాయలు రోడ్ల మీద కొట్టిండ్రు, గుండ్రాళ్ళు గుడులలో ఎత్తేసిండ్రు, రైళ్లు రాకుండా చేసిండ్రు, బస్సులు ఉరకకుండా అడ్డం పడ్డారు, బడులు బంద్ పెట్టిరు, కోటర్ సీసాల దుకాణాలు 24 గంటలు తెరిచిండ్రు. తెలంగాణ ఇస్తే మంచిగా ఉండదని నీళ్ళ ట్యాంకి మీదకి ఎక్కిండ్రు కొంతమంది. ఎవరు విలువకున్నా మళ్ళీ కిందికి దిగిండ్రు. కానీ ఇక లీడర్లు అయితే నీళ్ళల్లో జపాలు చేసిండ్రు, బాగోతుల ఏషాలు కట్టిండ్రు. ఆఖరికి సోనియా గాంధీ అమ్మ సమాధి కూడా కట్టిండ్రు. జూలై 30 తారీఖు నాడు చెప్పిన తెలంగాణ రాష్ట్రం ఇయ్యొద్దని. ఏమైంది? ఆఖరికి వచ్చిన ప్రకటన ఆగిపోడు కాదు, నిరసనకారులే నీరు గారిపోయిండ్రు. ఎవడు గెలికినా తెలంగాణ బిల్లు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో పార్లమెంట్లో పాస్ అవుతాను కురుకుతున్నది. ఇక తెలంగాణలో పైసలు సంపాదించనేసిన లీడర్లు కొంతమంది ఇక లాభం లేదని కోర్టుల కేసులు వేస్తున్నారట. చెప్రాజ్ కాడికి వెళ్ళి చైర్మన్ దాకా కాళ్ళు పట్టుకున్నా లాభం లేదని సుప్రీంకోర్టులో విభజన ఆపమని కేసు పెట్టిండ్రు. ముందుగాల పయ్యావుల కేశవ్ సార్ ఒక దరఖాస్తు, ఆయన కసిరి లా వెగిరే లగడపాటి ఇంకో దరఖాస్తు, జంధ్యాల రవిశంకర్ అనే మహామేధావి ఇంకో పిటిషన్ వేసి పిట్టెకు పెట్టి ఎదురు చూస్తున్నారు. వీళ్ళ పిటిషన్లకే దిక్కు దివానం లేక, రాతల న్యాయం లేక, న్యాయస్థానం వాళ్ళు అన్యాయం చేయలేక కాయిదాలు చింపి అవతల పడేస్తేందుకు తయారవుతున్న టైంలో ఇగో నా కాగితం కూడా దింపుమని అశోకం అడుగులు వేస్తున్నాడు ఉరికొచ్చి. బిల్లు ముసాయిదా వచ్చిన తర్వాత మేము కూడా మరి ఉద్యోగుల పక్షాన మా వంతుగా మేము కూడా సుప్రీంకోర్టులో కేసు వేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. నువ్వు బురకపిట్టే పిటిషన్ వేస్తే నీ దరఖాస్తు కోసమే ధర్మాసనం ఎదురు చూస్తున్నట్టు, నీకు నీ తలపండు దోస్తులకు మాత్రమే న్యాయం చేయాలన్న కంకణం కట్టుకొని ఉన్నట్టు ఊహించుకుంటున్నావా ఏంది? అశోకం, కోర్టు ఏం చేస్తుందో ఏం చేయదో నీకు తెలియదా? నీ సొంటకాయతనం బయట పెట్టుడు తప్పితే విభజన ఆపే శక్తి, విలీనం చేసే శక్తి కోర్టుకున్నదా? అవి లెక్కతో చేస్తున్నారా లేదా అనే సరి చూస్తాయి. గాసోయి కూడా లేకుండా మీరు పిటిషన్లు వేస్తుంటే ఎడ్యోని కూడా నవ్వొస్తుందట సారు. ఇగో గిదే మరి అన్నీ అయిపోయినాయి, ఇగో గిదొక్కటి మిగిలిందిగా. ఆఖరిది ఇది కూడా చేసి కాలువార దాపి తూర్పు తిరిగి దండం పెడతారు.